హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను మహేష్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వానర క్రియేషన్స్. మనం ఈరోజు పటాన్చెరుకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంద్రేశం అనే ఊరిలో ఉన్నాం. ఇప్పుడు మనము వెళ్తుంటేనే కట్ట పైన రైట్ సైడ్లో చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కనే కట్ట ఉంటుంది. ఆ కట్ట పైనే మీకు ఆంజనేయ విగ్రహం కనబడుతుంది. రాతి మీదనే ఉంది, చూడండి ఒకసారి. అక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తుంటేనే మీకు కుడివైపున కాలభైరవుని విగ్రహం కనబడుతుంది. అది కూడా రాతి మీదనే చెక్కి ఉంది, చూడండి ఎంత బాగున్నాడో. కాలభైరవుడు 10 తలలతోని 20 చేతులతోని ఉంటాడు, చూడండి ఎంత బాగున్నాడో. అలా కొంచెం ముందుకు రాగానే మనకు గుడి కనబడుతుంది, శివాలయం గుడి. పక్కనే చెరువు ఉంటుంది, ఆ చెరువు పక్కనే గుడి ఉంటుంది. ఇది ఇంద్రేశం ఊరికి చివరిలో ఉంటుంది. చాలా ప్రకృతి వడిలో ఉన్నట్టు కనబడుతుంది. మొత్తం ప్రకృతి ఉంటుంది పక్కన, మొత్తం చెట్లతోని చాలా బాగుంటుంది గుడి, చూడండి. ఈ ఈ గుడి వచ్చేసి ఈ గుడి చరిత్ర వచ్చేసి 1200 సంవత్సరాల క్రితం ఈ గుడి. చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఆ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ గుడి ముందటనే చూసుకోవచ్చు, ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది, ఏకశిలతో చేసింది. ఈ గజస్తంభం కూడా చూడండి ఒకసారి పరిశీలించి. పైన డమకం రూపంలో ఉంటుంది, పైన చూడండి ఒకసారి చూపెడతాను. ఈ గుడి ఎంట్రన్స్లో మీకు రాగానే ఒక కళాతోరణం కనపడుతుంది, కాకతీయుల నాటి కళాతోరణం. 2 ఉంటాయి ఇక్కడ. ఒకటి వచ్చేసి మనం ఎక్కే మెట్ల దగ్గర ఉంటుంది, ఒకటి వచ్చేసి గుడి ముందట ఒకటి ఉంటుంది. ఈ కళాతోరణం వచ్చేసి కాకతీయుల నాటి కళాతోరణం. ఇలాంటి కళాతోరణాలు మీకు వరంగల్లో కనబడతాయి, మళ్ళీ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ 2 ఉంటాయి, చాలా పెద్దగా. ఈ గుడి ఇంద్రేశ్వర స్వామి గుడి ఊరి బయట ఉంటుంది కాబట్టి, ప్రకృతి ఆ ఒడిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్షుల శబ్దాలు వినబడతాయి. చాలా బాగుంది. నేను వీడియో తీసేటప్పుడు చాలా బాగుండే, కానీ మళ్ళీ ఏమైందంటే అక్కడ సాంగ్స్ పెట్టడం వల్ల నేను వాయిస్ ఓవర్ కూడా అక్కడ చెప్పాను, కానీ అంత వినపడలేదు. అందుకే ఇలా చెప్తున్నారు వాయిస్ ఓవర్ రూపంలో. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇక్కడికి వచ్చినాక పంతులు గారు అడిగారు కదా, సాంప్రదాయ దుస్తులతో వచ్చారా మీరు అంటే పంచ తీసుకొని వచ్చారా అని అడిగారు. లేదు స్వామి అని అన్నాము. మేము అంతా తెలియదు కదా ఈ గుడి గురించి, మీకు చెప్తున్నాను వినండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ పంచ కట్టుకొని రండి, మగవారు పంచ, ఆడవారైతే కొంచెం సంప్రదాయమైన దుస్తులు వేసుకొని రండి. ఎందుకంటే గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేయొచ్చు పాలతోని, నీళ్ళతోని. వాళ్ళే ఇస్తారు, అక్కడ బిందెలు ఉంటాయి, చూసుకోండి. లేకపోతే మీ బిందెలు తెచ్చుకున్నా పర్లేదు. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంది, చూశాను నేను. వీడియో చాలా బాగా తీశాను, చూడండి ఒకసారి. ఇక్కడ పెద్దగా శివలింగం ఉంటుంది, చూడండి ఒకసారి. ఆ శివలింగం పైన అంటే ఆ పక్కనే స్టెప్స్ ఉన్నాయి చూడండి, అక్కడికి ఎక్కి మనము అభిషేకం చేయొచ్చు పాలతోని, ఆ నీళ్ళతోని. లోపల కూడా చేయిస్తారు, కానీ ఒక్కొక్కసారి చేయిస్తారు, ఒక్కొక్కసారి చేయరు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రసాదం స్వయంగా మనమే వండుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఇక్కడ నచ్చింది ఇదే, ఎందుకంటే ఇక్కడనే ఆ స్వామివారికి మంచిగా అభిషేకం చేపిస్తారు. మళ్ళీ మనం ప్రసాదం వండుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అందుకే చాలా బాగా నచ్చింది. ఆ చుట్టుపక్కల పచ్చదనంతో ఉంది కాబట్టి ఇంకా చాలా బాగా నచ్చింది. అప్పుడు నేను పోయినప్పుడు చాలా వర్షం కట్టింది, చూడొచ్చు వాటర్ ఎలా గారుతున్నాయో పైనుంచి. నేను ఆ వీడియో లాస్ట్ చివర్లో ఉంచాను, చాలా బాగా తీశాను వీడియో, చూడండి వర్షంలో శివాలయం ఎలా ఉందో.
శివలింగాన్ని కూడా కొందరు దుండగులు మన గుప్త నిధుల కోసం పగలగొట్టారు. ఈ శివలింగాన్ని మంచిగా చేసి ఈ గ్రామస్తులు ఇక్కడ పెట్టారన్నమాట. ఈ గుడిని కూడా సరిగ్గా చేశారు. గుప్త నిధుల కోసం చాలా తవ్వకాలు జరిగాయి ఇక్కడ ఒక వినాయకుని విగ్రహం ఉండే, అంటే ఓ రాతి పైన చెక్కబడి ఉండేది, అది కూడా ధ్వంసం చేశారు. ఇక్కడ మీరు చూస్తే మన గుడి ఆవరణలోనే కొంచెం గుడి బయట దేవత విగ్రహాలు కనబడతాయి. మీకు ఇక్కడనే బయట మీకు గోశాల కనబడుతుంది. మీకు పక్కనే గోశాల కూడా ఉంటుంది. ఇక్కడ గుప్త నిధులతో కోసం చాలా ధ్వంసమే చేశారు. ఇక్కడ శివలింగాలు కనబడతాయి చూడండి, ఒక 5-6 కనబడతాయి బయటనే. ఆంజనేయుని చూడండి ఒకసారి, మీకు చూపెడతాను. మొత్తం ధ్వంసం చేసి పెట్టారు గుప్త నిధుల కోసం మొత్తం. हरे हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव. వర్షం వస్తుంటే ఈ వీడియో తీశాను. రాగానే మేము వస్తుంటేనే వర్షం పడుతుంది కొంచెంగా. నేను కొంచెం ఇక ఫాస్ట్గా వచ్చి గుడిలోకి వచ్చి ఇక కూర్చున్నాము. స్టార్ట్ అయింది, పెద్దగా వర్షం వచ్చింది. చాలా ఒక గంటన్నర వర్షం వచ్చింది. ఈ వాయిస్ ఎందుకు తీసేసినంటే మైక్లో సాంగ్స్ పెట్టారు, అది కాపీ రైట్స్ వస్తాయని నేను మీట్లో పెట్టుకున్నాను. చూడండి ఒకసారి. ఈ వీడియోలో వర్షం పడుతుంది, ఎంత బాగుంటుందో చూడండి. శివాలయం చుట్టుపక్కల మొత్తం చాలా బాగా అనిపించింది నాకు. ఒకసారి చూడండి ఒకసారి. నేను వీడియో తీస్తున్నాను కానీ, వీడియోలు పెడుతున్నాను కానీ ఎవరు లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. అందుకే 1 సంవత్సరం ఆపేశాను. అందుకే నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే నేను ఏ వీడియో అయినా తీయగలను. చాలా దూరం వెళ్ళి నేను వీడియోలు తీస్తున్నాను కానీ ఎవరు సపోర్ట్ చేయడం లేదు. మీకు ఇట్లాంటి వీడియోలు కావాలంటే నన్ను కొంచెం ప్రోత్సహించండి. నేను ఇంకా చాలా గుడులు తిరుగుతాను, అంటే మంచి ప్రదేశాలు తిరుగుతాను, మీకు మంచి ప్రదేశాలు చూపెడతాను. చూడండి, పురాతనమైన గుడులు చూపెడతాను. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. शंभु महादेवा शंभु 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 महादेव. ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం ఒక వీడియో వస్తుంది 8 గంటలకు. చూడండి ఒకసారి, ఆదరించండి ప్లీజ్. మీరు ఆదరిస్తే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను కొంచెం ఉత్సాహంగా అన్ని ప్లేస్లను సందర్శిస్తాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా త్వరగా వీడియోలు పెట్టగలుగుతాను. ఆదివారమే కాకుండా ప్రతిరోజు వీడియోలు పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా తప్పులు ఉంటే. ఇప్పటికైతే ఇదే వీడియో. మళ్ళీ వచ్చేసారి ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.